హాయ్ అండి. నమస్తే. నేను మా వియ్యపురాలు వియత్నాం, సింగపూర్ ట్రిప్పుకు జతగా వెళ్ళాము. మా అమ్మాయి, అల్లుడు గారు వచ్చారు కానీ వాళ్ళు మాకు తోడు, సెక్యూరిటీ అంతే. హల్చలంతా మాదే. ఫోటోలకు ఫోజులు ఇవ్వటంలో మోడల్స్‌ని కూడా మించిపోయాం మేము. బాణా హిల్స్‌కి వెళ్ళాము. అక్కడ మొదలైంది మా ఫోటోలు, వీడియోలు తీసుకునే కార్యక్రమం. ఇంతలోనే అనుకోని అతిథిలా వర్షం దడదడమంటూ స్టార్ట్ అయింది. రెయిన్ కోట్లు, గొడుగులు అమ్మేస్తున్నారు. అది సర్వసాధారణం కావచ్చు. మరి మేము ఆగుతామా? మేమైనా తక్కువ తింది. రెయిన్ కోట్లు ధరించే మేము మా కార్యక్రమాన్ని కొనసాగించాము. ట్రిప్ గురించిన పూర్తి వీడియో, కాస్ట్ వివరాలు కూడా పెట్టండి అని అడుగుతున్నారు. తప్పకుండానండి. అన్నీ పెడతాను. హనాయిలో క్రూజ్‌లో ఒక రాత్రి, ఒక పగలు ఉండటం కోసమని వెళ్తున్నాము. అక్కడ అంత ఖర్చు పెట్టుకొని ఉండటం ఎందుకు? ఏం ఒరుగుతుంది అనుకున్నాను కానీ, నిజంగా లైఫ్‌లో ఒక్కసారైనా ఆ అనుభవం ఉండాల్సిందేనండి. అంత బావుందనమాట. మేమిద్దరము మమ్మల్ని క్రూజ్ దగ్గరికి తీసుకువెళ్ళే స్టీమర్ కోసం ఎదురు చూస్తూ అక్కడంతా పచారులు చేస్తున్నాము. అలసి సొలసి ఆ డెక్ మీద సేద తీరుతున్నామండి. వల వేసి చేపలు పడుతున్నాం చూడండి. ఇదొక యాక్టివిటీ అక్కడ. మర్నాడు ఉదయం చిన్న చిన్న బోట్లలో ఎక్కించి అక్కడున్న ఐలాండ్స్‌లోకి తీసుకువెళ్లారు. ఇది చాలా చక్కటి అనుభవం. మేము మళ్ళీ జీవితంలో ఇంకోసారి పొందలేనిది కావచ్చు. ఈ డెక్ మీద మరోరోజు వెళ్ళిపోవటానికి రెడీ అవుతూ తీయించుకున్న ఫోటో ఇది. అక్కడ నుండి సింగపూర్ వచ్చేసామండి. ఇది ఆర్చ్డ్ స్ట్రీట్. ఎన్నెన్నో షాపులు ధగధగలతో ఆకర్షిస్తూ ఉంటాయి. మనలాంటి వాళ్ళం కేవలం విండో షాపింగ్ మాత్రమే చేయగలమండి ఇక్కడ. అక్కడ అడుగుపెట్టగానే నాకు అనిపించింది, ఇది షాపింగ్ వీధి కాదు, కేవలం కలలు కనటానికి అనుమతి ఉన్న వీధి అని. మేమిద్దరం అవన్నీ చూస్తూ, మురిసిపోతూ మౌనంగా తిరిగాం. అండర్ గ్రౌండ్ మెట్రో ఎక్కే అనుభవం కోసమని మెట్రో రైలు ఎక్కటానికి వెళ్ళాము. మెట్రో రైలు ఎక్కాము, అక్కడ సిటీ బస్సులు ఎక్కాము, డబుల్ డెక్కర్ ఎక్కాము. నలుగురు వ్యక్తులు తిరగాలంటే అక్కడ మెట్రోకి, క్యాబులకి దాదాపుగా సమానమైన ఖర్చే అవుతుంది. ఇవన్నీ మనం చూడటానికి మాత్రమే కానీ కొనటానికి కాదు అనిపించిన ప్రతి షాపు దగ్గర ఆగి చూస్తూ కాళ్ళు నొప్పెట్టేదాకా నడిచాము ఆ వీధిలో. రాత్రి 10 గంటల దాకా అలా నడిచి అలసిపోయి హోటల్కి వెళ్ళాము. ఇప్పుడు చూపించే దృశ్యాలు గార్డెన్స్ బై ది బేలో అండి. సాయంత్రం 8 గంటల సమయం అయింది. క్రిస్మస్ సంబరాలు జరుపుకుంటూ అలంకరించిన ఆ దీపాల కాంతుల్ని చూసుకుంటూ మెల్లగా నడిచాము. మా ట్రిప్‌కి ఎంత ఖర్చయింది? దాన్ని బడ్జెట్‌లో ఎలా చేసుకోవాలి? ఏమేమి చూడాలి? ఇత్యాది వివరాలన్నీ పెడతానండి. ఉంటాను. బాయ్.